హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనము. అంత్య దినముల్లో మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ వరములను పొందుకునే విషయంలో ఆసక్తి గలవారై ఉన్నారా? ప్రభువాని పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో నన్ను నింపండి, ఆత్మ వరములతో నన్ను నింపండి, కృపా వరములతో నన్ను నింపండి, నన్ను అభిషేకించండి అని ప్రతిదినము దేవుని ఆత్మ వరముల కొరకు, దేవుని ఆత్మాభిషేకం కొరకు మీరు తృష్ణ గలవారై దేవుణ్ణి అడుగుతున్నారా? అయితే మీ ప్రార్థన వింటున్న దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు ఏంటంటే, నా ఆత్మను నేను ఈ అంత్య దినంలో ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబోతున్నాను. అవును, ఇంతవరకు మీరు ఒక సాధారణమైన ప్రార్థన పరులుగా ఉన్నారేమో, సాధారణమైన ఒక వ్యక్తిగా మీరు ఉన్నారేమో, కానీ నా ఆత్మను మీ యవన కుమారుల మీద, మీ కుమార్తెల మీద నేను కుమ్మరించి మిమ్మల్ని ప్రవచించే ఒక వ్యక్తులుగాను నేను చేస్తాను. మిమ్మల్ని దైవికమైన శక్తితో, దైవికమైన అభిషేకముతో ప్రవచించే ఒక వ్యక్తిగాను, ఇంకా దైవికమైన దర్శనములను చూసే వ్యక్తిగాను, దైవికమైన స్వరమును విని పరిశుద్ధాత్మ ఒక నడిపింపులో, ఇంతవరకు మీ సొంత జ్ఞానంతో వివేకంతో మీరు నడిచి విఫలమయ్యారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నా ఆత్మను నేను మీ మీద కుమ్మరించి, నా ఆత్మ జ్ఞానమును మీకు అనుగ్రహించి, నా దర్శనముల ద్వారంగా నేను మీతో మాట్లాడబోతున్నాను. ఇంకా వృద్ధులతో కళల ద్వారంగా ఆయన మాట్లాడబోతున్నారు. చూడండి, చాలా మంది ప్రభు నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు కారు కావాలి, బైక్ కావాలి, ఇల్లు కావాలని అడుగుతారు. కానీ చాలా తక్కువ మంది ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నీ పరిచర్య నిమిత్తము ఆత్మ వరములతో నన్ను అభిషేకించు అని అడిగే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు, వారిని దేవుడు ఆత్మ వరములతో నింపబోతున్నాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.